ఈరోజు మన ధ్యానాంశం దేవుని అపారమైన శ్రద్ధ మరియు ప్రేమ గురించి. పరిశుద్ధ గ్రంథమైన కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. ఈ మాటలు మనకు ఎంతో ఆదరణను మరియు ధైర్యాన్ని ఇస్తాయి. ఈ సృష్టికర్త ముందు మనం ఎప్పుడూ అదృశ్యులం కాము, లేదా ఆయన మనల్ని ఎన్నడూ విస్మరించడు అనే నిజాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. దేవుని దృష్టి ఎప్పుడూ నీతి మార్గంలో నడిచేవారిపై ఉంటుంది. అది మనల్ని తీర్పు తీర్చడానికి కాదు, కాని మనల్ని రక్షించడానికి మరియు సరైన మార్గంలో నడిపించడానికి. మన దేవుడు ఎక్కడో దూరంగా ఉండేవాడు కాదు, మన హృదయాల నుండి వచ్చే అతి చిన్న మూలుగును కూడా ఆలకించే దయామయుడైన తండ్రి. ఆయన మన మొరలను వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రార్థన. పరలోకపు తండ్రి, నా జీవితంపై నీకున్న నిరంతరమైన శ్రద్ధను బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఒంటరిగా ఉన్నాననిపించినా లేదా భయపడినా నీ ప్రేమపూర్వకమైన కన్ను నాపై ఉన్నని, నా ప్రార్థనల పట్ల నీవు శ్రద్ధవహిస్తున్నావని నాకు జ్ఞాపకం చేయి. నా మాటలను ఆలకించి నాకు నిరంతర రక్షకుడిగా ఉన్నందుకు నీకు వందనాలు. ఆమెన్.